అంటే ఒక్కసారి కరతాళ ధ్వనులతో మీ హర్షాన్ని వ్యక్తం చేయండి. శివుడు మొక్కిన వెంటనే వరమిస్తాడని మాకు తెలుసు. కానీ మేము ఒక సంకల్పంతో శివస్వామి వారికి, స్వామి మీరు మాకు మేము ఒక సంకల్పించుకున్నా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రేపే ఆ సంకల్పాన్ని దిద్దుదామని ఒక గొప్ప వరం ఇచ్చారు. ఆయన అపర శివస్వరూపులలాగా కోరిన కోరికను వెంటనే మాకు నెరవేర్చారు. ధర్మం ఎక్కడ ఉంటే, ధర్మము మనిషి రూపంలో ఉంటే అది రాముడు. కానీ ధర్మం నియమనిష్టలు, అకుంఠిత దీక్ష, దక్షతలు, అపార దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం, అయితే వారు మనకి 2000 గజాలు మనకి ఇస్తామని చెప్పారు. ఆ కాగితం నా దగ్గర ఉంది. మన ఒక సంస్థ వారు ఆ కాగితం అడిగారు. ఆ కాగితంలో 18 మంది సంతకాలు ఉన్నాయి. అదే 18 మంది సంస్థల యొక్క అధ్యక్షులు ఉన్నారు. అందరిని అడగకుండా నేను ఎలా ఇస్తాను ఇవ్వనన్నా, దానికి వారు కూడా పోస్టులు పెడతాం ప్రారంభించారు. అంటే ఇంటి నొంగల మీరు మంచి వాళ్ళ, ఇంటి నొంగల మీరు మంచి వాళ్ళ. అందులో చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సంస్థను ఇలా కూర్చోబెడతా, ఆంధ్ర అధ్యక్షుల్ని ఆ ఓనర్ని పిలుస్తా, కాగితం తీస్తా, ఆ 2000 గజాల స్వామివారి పేరుతో రాయించి ఆ తర్వాత అభయాన్ని స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నభూతో నభవిష్యత్ అనేలాగా మనం ప్రతిష్ఠ చేయబోతున్నాం. హనుమాన్ చాలీసా చదివిన మీకు ఈ విషయాన్ని తెలుద్దాం నేను వచ్చా. నేను 30 సంవత్సరాల భజన కార్యకర్త నా జీవితాన్ని ప్రారంభించింది. మేము పెరిగింది మా గురువులు కానివ్వండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం కానివ్వండి, మా తల్లుల ఆశీర్వాదాన్ని. మన సంస్థ పేరే ధర్మో రక్షక. నిలువున చీరిన తప్పు కనపడడానికి వీల్లేదు. ఇలా చేసే అవకాశాన్ని మేము ఇవ్వం. ఇప్పుడు ఎందుకు ఒప్పుపెట్టాను? నా మాతృ సంస్థలో దొంగలు ఉన్నారు, నా మాతృ సంస్థలు ఉన్నారు కాబట్టి వారిని వారే చూస్తారనుకున్నారు. వారే పోస్టులు తీసి చిన్న పోస్టులు ఇచ్చారు, తెలుసుగా మీకు. మరి అటువంటి వ్యవస్థ ఎదురున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది హిందువుల ఇంటి దొంగలు దాన్ని సమర్థిస్తూ పోస్టులు పడుతున్నప్పుడు మీరందరూ ఏం చేశారు? ఏం చేయగలిగారు? మీరు చేయకపోయినా పర్లా, నేను మీకోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా సరే అది మా ధర్మం. ఎవరు చేయకపోయినా ధర్మం వచ్చిన పడతాం, మా ధర్మం. రేపు ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమం చేయడానికి మాన్యశ్రీ మా భవానీ శంకరానంద స్వామి వారి కుమారుడు కోటి, మరి మా హేమమ్మ హేమమ్మ, మరి సత్యలక్ష్మి గారు, ఇక మా మాతృమూర్తులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం మేము తీసుకొచ్చాం. అయితే ఎంత జరిగిందో ఎలా జరిగిందో అక్కడ మేము లెక్కాను. ధర్మం నడిచిందా లేదా? ఎందుకంటే సుదూరం తీరం మాదే, మేము గెలిస్తే తీరుతాం, ఓడిపోవడం మాకు తెలియదు, మా ఇష్టం లేదు. అలాగే ఎవరి దగ్గర మేము డబ్బులు వసూలు చేయాలి. ఇప్పుడు ప్రసాద్ గారు ఆయన 10 లక్షలు ఇచ్చారు, మీతో వాళ్ళు కూర్చున్నారు చూడండి. ఆయన 10 లక్షలు ఇచ్చి మామూలు కూర్చున్నారు చూసారా, ఆయన 10 లక్షలు ఇచ్చింది. ఇలాగా కొంతమంది ఉంటారు. చెత్త నుంచి ఒక 50 లక్షలు నేను పెట్టుకున్నాను ఈ కార్యక్రమానికి, ఏం పర్వాలేదు. రేపు 3 కోట్ల ఆలయ నిర్మాణం పూర్తయింది. వారు మనకి కళ్యాణ మండపం కట్టివ్వాలి, ఒక కార్యాలయం కట్టివ్వాలి. స్థానికంగా బస్తీ వార్త కమిటీ వేస్తాను. ఆ ఆలయ నిర్మాణం వాళ్ళు చేస్తాము. మన సంస్థలన్నీ పెద్దరికం వస్తాయి. ఆస్తి మాత్రం అభయాన్ని స్వామి పేరుతో ఉంటాయని చెప్పి మీకు వాగ్దానం చేస్తున్నాను. ఏ వ్యక్తి సొత్తు కాదు, సమాజ సొత్తు అది. కాబట్టి మీకు ఎవరన్నా పిచ్చి విషయాలు ఎవరు చెప్పినా కూడా తొడగొట్టి ఛాలెంజ్ చేసి గద తీయండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కోవడం మాకు కొత్త ఏంటండి, మేము అన్ని లెక్క చేయవసరా. అలాగే నిలువు బొట్లని అడ్డబొట్లని విడదీసే వస్తువు చూసాం మన పోరాటం. మీరందరూ కూడా కష్టపడి తగిన బుద్ధి చెప్పడం ప్రయత్నం చేశాం కదా. అందుకని ఇప్పటికే ఒక సంస్థ, క్రిస్టియన్ సంస్థలు వేరే సంస్థలు పుట్టుకొచ్చి ఇబ్బందులు పడుతున్నాం. హిందువుల భేదభావం తీయడం ప్రయత్నం చేసినప్పుడు నేను మొదట సోమాజిలో ప్రెస్ మీట్లో చెప్పాను. ఆ తర్వాత ఒకరు అందుకున్నారు, అవునా కాదా? మా అమ్మ అనంతలక్ష్మి వారు కూడా గట్టిగా ఘాటుగా మాట్లాడారు. ఇప్పుడు అలాగే పాపం ఒక తల్లి సత్యభామ అంటే వయ్యారి సత్యభామ ఎవరో, ఆమె కూడా
హైకోర్టులో కేసు దాఖలు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన హిందూ సంస్థల కోసం 1500 మంది లాయర్లు మేము ఏర్పాటు చేశాం. మానసి జై శివస్వామీజీకి ఓం